ప్రకృతి విపత్తు వచ్చి దాని నుంచి ప్రజల్ని ఎలా కాపాడుకోవాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఇవాళ ఫేక్ ప్రచారాలకి పెట్టింది పుట్టినీళ్ళుగా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇవాళ బోట్ల గురించి మాట్లాడుతున్నారు సార్. అది టీడీపీ కార్యకర్తల ప్రచారానికి ఉపయోగించి దాన్ని అంటే ఒక బోట్ వెళ్ళి గుద్దితే ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయిపోయింది అన్నట్టుగా వాళ్ళ ఫేక్ ప్రచారం, వాళ్ళ పేటిఎం ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా అక్కడ గుర్తింది చిన్న బోటు తప్ప పెద్ద వాడ కాదు. అది ముందు వైసీపీ నాయకులు గుర్తించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అధికారంలో ఉంది. ఇప్పుడు 4 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉండొచ్చు కాకపోతే వీళ్ళు చేసినటువంటి డ్యామేజ్, ప్రకృతి వైపరీత్యాలు రావడానికి వాటిని తట్టుకొని నిలబడడానికి ఆస్కారం లేకుండా పరిపాలన చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మడ అడవులను నాశనం దగ్గర నుంచి, ఇసుక ర్యాంపులు దోపిడీ దగ్గర నుంచి ఎక్కడ కూడా సార్ వీళ్ళకి ప్రతి చోట తవ్వుకొని వెళ్ళిపోవడం తప్ప ఎక్కడ ఒక తట్ట మట్టేసి కప్పెట్టినటువంటి దాఖలాలు లేకుండా చేసినటువంటి పార్టీ ఏదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్. అంబటి రాంబాబు గారు వచ్చి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా 2.5 సంవత్సరాలు అధికారంలో ఉండి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు కనీసం కాలువలో పూడికలు కూడా తీయించకపోతే 1000 ఎకరాలు చిన్న చిన్న వర్షాలకే 1000 ఎకరాలు నీట మునిగిపోయి అనేక మంది రైతుల్ని పరామర్శించడానికి మేము వెళ్తూ ఉండేవాళ్ళం. ఇవాళ ఇంత విపత్తు వచ్చినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ చర్యలు తీసుకొని ప్రజలను కాపాడుకుంటూ రైతులకు అండగా నిలుస్తూ ప్రతి చోట ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, మా జన సైనికులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, అందరూ కూడా బీజేపీ నాయకులు కావచ్చు, అందరూ కూడా వెళ్లి నిలబడి వాళ్ళకి అండగా ఉండి సేవలు అందిస్తున్నటువంటి పనితీరుని ప్రజలు ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ రోజు ఈ దరిద్రంగా గవర్నమెంట్ లో చేస్తున్నటువంటి ఈ పనులకి ఇవాళ ఇంత విపత్తు వచ్చినా సరే కానీ నిజంగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రజల మనిషి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకత్వం అంటతో ఉండడం వల్ల ఈ రోజు ఇంత విపత్తును తట్టుకొని విజయవాడ లాంటి ప్రాంతంలో 1000 మంది మృత్యువాత పడేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 30 మందో ఎంతమందో నిజంగా దురదృష్టకరం సార్. వాళ్ళు కూడా కొట్టుకుని వెళ్ళిపోవడం కానీ, తల్లికి బిడ్డకి తల్లి దూరం అవడం కానీ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి విపత్తుని కూడా తట్టుకుని వీళ్ళు వైసీపీ నాయకులు ఎన్ని నిందలేసినా సరే కానీ భరిస్తూ ఈ రోజు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఇవన్నీ కూడా ముందస్తుగా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అయితే ప్రజలు ప్రశంసిస్తున్నారు సార్. ఈ వెనకాల కుట్రలు చేసి ప్రతి విషయాన్ని నెగిటివ్ కోణంలో ప్రజల మధ్య దుష్ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకుల్ని మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఏ విధ్వంసానికన్నా పాల్పడగలరు. ఇవాళ బోట్లు కావచ్చు, ఏ విషయంలో అన్నా సరే కానీ వీళ్ళకి విధ్వంసం తప్ప నిర్మించడం తెలియదు, పోల్చడం తప్ప కట్టడం తెలియదు. ఇలాంటి వైసీపీ నాయకులు ప్రజలు సరిపోదు. 40% ఓట్ బ్యాంక్, 40% ఓట్ బ్యాంక్ అంటున్నారు సార్. ఈవీఎంలేమో ట్యాంపరింగ్ జరిగాయని చెప్తున్నారు. దొంగోట్లు వేసుకునేమో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని. అలాంటి పనులు ఏం చేశారు కాబట్టి ఆ 40% ఓటింగ్, ఆ దొంగ పనులన్నీ చేయడం వల్ల ఆ 40% ఓటింగ్ వైసీపీ వాళ్ళు తెచ్చుకున్నారు తప్ప 10% ఓటింగ్ కూడా ప్రజలు లేదు సార్. వైసీపీకి అయితే మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్ స్థాయి నుంచి వర్క్ చేసేటువంటి ఒక నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్పగలను. చీకొడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి ట్యాంపరింగ్లు ఇవన్నీ చేసినా సరే గానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే వైసీపీ ఇప్పటికీ ఫేక్ ప్రచారాలనే నమ్ముకున్నట్లు కనిపిస్తోందా? ఇప్పటికీ వారి సోషల్ మీడియాలో అదే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ వరద ముంపు గురించి కానీ, జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో గత కొద్ది రోజుల్లో జరుగుతున్న అన్ని విషయాల మీద మీరు ఎందుకు వైసీపీ సోషల్ మీడియా మీద అసలు దృష్టి పెట్టట్లేదు? ఇంత దుష్ప్రచారం చేస్తున్నా ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్తా ఉంది ఈ విషయాల్ని. ఒక ఆయన తీసుకొని అదుపులో తీసుకున్నారు, 41 నోటీస్ ఇచ్చి బయట పంపించారు. మరుసటి రోజు నుంచి మళ్ళీ అదే రాతలు రాస్తున్నాడు అతను. మీరు గమనించట్లేదా? గతంలో ఒక్క పోస్ట్ పెట్టిన సోషల్ మీడియాలో మీరు క్రిటిసిజం అనేది పర్ఫెక్ట్గా జరిగిన విషయం గురించి మీరు పోస్ట్ పెట్టినా ఆ రోజున సిఐడి కేసులు పెట్టి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి అరెస్టులు చేసిన సందర్భం ఉండేది. ఏది ఉన్న వాస్తవం చెప్పినా కూడా ఇవాళ లేని దుష్ప్రచారం చేస్తున్నా మీరు ఎందుకు అలర్ట్గా ఉండట్లేదా? అసలు ఏం జరుగుతోందనేది ఆ వ్యవస్థ పనిచేయట్లేదా? మరి అదే ప్రజలు ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితికి వస్తే ఏంటి మళ్ళీ? సార్ ఇక్కడ విషయం కూడా చెప్తాను. ఎందుకంటే వైసీపీ పార్టీ ఫేక్ ప్రచారాలకి ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కూడా వాళ్ళకి జీతాలు పెట్టుకొని ఎక్కడ
సోషల్ మీడియా వాళ్ళని చాలా మందిని కొనుగోలు చేయడం, అసలు కార్యకర్తలు పక్కకు పోయినప్పటికీ కూడా కొంతమందిని టీంని తయారు చేసుకోవడం అనేది మాత్రం వాస్తవం. సరే, గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. కాకపోతే ఇవాళ వైసీపీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని ఖచ్చితంగా మేమైతే తిప్పుకొడతాము. ఎప్పుడు? ఎందుకంటే మా ప్రభుత్వం, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన పైన ఆయన చేసుకుంటూ అడగొచ్చు వెళ్ళిపోతూ కృష్ణవేణి గారు పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాదండి కృష్ణవేణి గారు ఒక నిమిషం, ఎప్పుడు దాన్ని అరికట్టగడతారు? మీరు అదుపులో తీసుకొని 41 నోటీస్ ఇచ్చి బయటికి పంపించిన వ్యక్తి మళ్ళీ మరుసటి రోజు నుంచి దాన్నే మొదలు పెడితే ఎందుకు దాన్ని ఉపేక్షిస్తున్నారు? ఎన్నాళ్ళు పడుతుంది? ఇంకా మీరు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా? అంటే ఈ వీళ్ళు ప్రశ్నలు నార్మల్ ఏంటి? గా ఉంటారన్న స్థితికి వచ్చింది. అసలు ఏంటది? దానివల్ల అసలు ఏం జరుగుతుంది? ఎందుకు దాని మీద వాళ్ళ ఎంతమందికి మీరు నోటీసులు ఇచ్చారు? ఎంతమందిని పిలిచి విచారించారు? ఎంతమంది మీద దీని మీద చర్యలు తీసుకున్నారు? ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎక్కడ జరుగుతుంది లోపం? సార్, మా జనసేన వాళ్ళు ఒక పోస్ట్ పెడితే నాన్ బెయిలబుల్ వారెంట్లు